భవిష్యత్తులో ఏ ఉగ్ర చర్య జరిగినా అది యుద్ధంతోనే పరిగణించాలి అనేటువంటిది ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా కూడా చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్తో అమీతుమీకి దానికి తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. జైసల్మర్ ప్రాంతంలో ప్రమాద హెచ్చరిక, రెండో ప్రమాద హెచ్చరిక కూడా రెడ్ అలర్ట్ను జారీ చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో అత్యంత పరిస్థితులు చేదాటబోతున్నటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పాక్ నిన్న ఏదైతే రాత్రి చేసినటువంటి దాడులు, దాని పర్యవసానం అమృత్సర్లో జరిగినటువంటి పరిస్థితులు, జమ్మూ ప్రాంతంలో ఒక అధికారితో పాటు సాధారణ పౌరులు కూడా కొంతమంది మృతి చెందడం, ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో పాక్ అతి దగ్గరగా, అంటే పాక్ బోర్డర్కి అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటిస్తూ వస్తున్నారు. సతీష్ చెప్పండి, ఇప్పుడే మన బ్యూరో చీఫ్ కృష్ణ కూడా చెప్పారు చాలా స్పష్టంగా, మోదీ మరికొద్ది సేపట్లో ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకుని దాన్ని ఇవాళ నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్న పరిస్థితి. ఖచ్చితంగా యుద్ధం పూర్తి స్థాయిలో చేయబోతున్నారు. ఇప్పటి వరకు మనం ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసుకున్నాం, లేదా మన పైకి వస్తున్నటువంటి దాడులను తిప్పికొడుతున్నాం. ఇక యుద్ధం అనేది పూర్తి స్థాయిలో దిగితే పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఈ నేపథ్యంలో బోర్డర్లో పరిస్థితి ఏంటి, ఏ రకంగా అలర్ట్ చేస్తున్నారు, ఏ రకంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సతీష్. శ్రీహరి, మొత్తం 26 ప్రాంతాలలో నిన్న రాత్రి పాకిస్తాన్ సాయుధ బలాలు పౌరులే లక్ష్యంగా కూడా వారందరిపైన కూడా దాడులు నిర్వహించింది. ఆ ప్రయత్నాన్ని కూడా భారత సైన్యం తిప్పికొట్టిందని చెప్పాల్సి ఉంటుంది. ప్రధానంగా జైసల్మీర్ కావచ్చు, పఠాన్కోట్ కావచ్చు, ఫిరోజ్పూర్ కావచ్చు, బారాముల్లా, శ్రీనగర్, అవంతిపూర్, భుజ్లో ప్రదేశాల్లో లక్ష్యంగా కూడా భారత సైన్యంపై దాడులు చేసేందుకు విఫల ప్రయత్నం చేసి పూర్తిగా ప్రయత్నాలనే విఫలమయ్యాయని చెప్పాల్సి ఉంటుంది. దాదాపు దీనికి సంబంధించిన విషయంలో కాక చూసుకుంటే దాదాపు నిన్న జరిగిన పరిణామాలన్నింటిలో చూసుకుంటే ఖచ్చితంగా కూడా దీని వెనుక సరిహద్దులో టర్కీ శకలాలను సైతం కూడా భారత భద్రతా బలగాలు కూడా పూర్తిగా గుర్తించాయని చెప్పాల్సి ఉంటుంది. పాకిస్తాన్ వినియోగించిన డ్రోన్లు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, ప్రధానంగా డ్రోన్లకు సంబంధించిన విషయంలో మాత్రం దానికి టర్కీ హెల్ప్ చేసింది. టర్కీనే ఈ డ్రోన్లను కూడా వారికి పంపించింది అనేది కూడా కన్ఫర్మ్ అవుతుంది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చూస్తున్నాం నౌషీరా, జమ్మూ సెక్టార్లో, శ్రీనగర్, అనేక ప్రాంతాల్లో, మొత్తం 3 ప్రాంతాల్లో కూడా టర్కీకి సంబంధించిన శకలాల ఆనవాళ్ళు పూర్తిగా కూడా కనిపిస్తున్నాయి. వాటికి సంబంధించి ఇప్పటికే అటు సాయుధ బలగాలు సైతం కూడా ఎక్కడైతే శకలాలు కింద పడిపోయా ఆ శకలాలకు సంబంధించిన వాటిని ఇప్పటికే సేకరించారు. దానికి సంబంధించి టర్కీ వారు ఇదంతా హెల్ప్ చేస్తున్నారని చెప్తున్నారు. టర్కీ తన కుటిల బుద్ధి చూపించిందని చెప్పాలి. గతంలో టర్కీలో భూకంపం లాంటి సమస్యలు వచ్చిన సందర్భంలో భారత్ వారికి అండగా నిలబడింది, వారికి అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు అందించింది. కానీ అట్లాంటి టర్కీ ఇప్పుడు పాకిస్తాన్, శత్రు దేశమైన పాకిస్తాన్ చేయగలిపి పూర్తిగా భారత్ పైన దాడికి చేసే కుట్రలో భాగంగా అటు పాకిస్తాన్కి ఆర్మీ కావచ్చు, పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టులు కావచ్చు, వారి పంతాన చేరి పూర్తిగా కూడా భారత్ పైన దాడి చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఈ ప్రయత్నాలు కూడా తిప్పికొట్టాల్సిందిగా అనేక మంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి, అదేవిధంగా సాయుధ బలగాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యంత క్రూరమైన చర్యగా కూడా దీన్ని ప్రతిఘటించాల్సి ఉంటుందని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంలో అత్యంత సీరియస్గా ఈ అంశాన్ని తీసుకుంటుంది. బారాముల్లా కావచ్చు, అనేక ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే దాదాపు 300 నుంచి 400 డ్రోన్లను ఒక్కసారిగా భారత్ పైకి వదిలి భారత్ను చిన్నాభిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు కూడా ఆ ప్రయత్నాన్ని విఫలం చేశారు. పంజాబ్లో ఏకంగా సాయుధ బలాలకు సంబంధించిన పూర్తిగా సాయుధ బలాలకు సంబంధించిన ఆర్మీ హెడ్ క్వార్టర్స్కి సంబంధించిన ఆర్మీ బేస్ క్యాంప్కి సంబంధించిన వాటిపైన కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. ఏకంగా ఒక మిసైల్నే పంజాబ్లోనే ఎయిర్ బేస్కి పంపించినట్టు కూడా పూర్తిగా ఈరోజు కేంద్ర రక్షణ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, కేంద్ర విదేశాంగ శాఖకు సంబంధించిన అధికారులు కూడా నిర్వహించిన సమావేశంలో కూడా మిసైల్ని ఏకంగా బేస్ క్యాంప్కే గురిపెట్టారనే అంశాన్ని కూడా చెప్పారు. దాన్ని విఫలం చేశామనే అంశాన్ని కూడా స్పష్టం చేసిన సతీష్, నిన్న జరిగిన పరిణామాల దృష్ట్యా ఇవాళ బ్లాక్అవుట్స్ ప్రకటించే ప్రాంతాల సంఖ్య ఏమైనా పెరిగేటువంటి అవకాశం ఉండబోతోందా? నెంబర్ 1. నెంబర్ 2, యుద్ధానికి సన్నిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు అప్రమత్తం చేయడం, వారికి అవసరమైనటువంటి నిత్యావసర సరుకులు కావచ్చు, ఇతరత్ర అవసరాలను ముందుగానే సమకూర్చుకోమండం, ఇలాంటి సూచనలు కూడా ఏమన్నా చేయబోతున్నారా? సో ప్రస్తుతం నిన్న బ్లాక్అవుట్స్ ప్రకటించినటువంటి జిల్లాల సంఖ్యను ఇవాళ అంటే గుజరాత్లో మనం చూసాం, నిన్న గుజరాత్ సీఎంఓ కూడా ఒక ప్రకటన రిలీజ్ చేసింది, ఉదంతలు నమ్మద్దు, అవసరమైన చోట్ల బ్లాక్అవుట్స్ను కూడా పెంచుతామని చెప్పి. సో ఇవాళ ఎలా ఉండబోతోంది?
ఎస్, ఖచ్చితంగా శ్రీహరి గారు మీరు అడిగిన రెండు క్వశ్చన్లో ప్రధానంగా మొదటి క్వశ్చన్కి సంబంధించి బ్లాక్అవుట్స్కి సంబంధించిన అంశంలో మొత్తం పాకిస్తాన్ ఎల్ఓసి